బయటగా హైదరాబాద్ లో వాన దడ పుట్టించింది. గంటన్నర పాటు కుండపోతతో కంగారు పుట్టించింది. ఇక నిన్న తెల్లవారుజామున వర్షం విరుచుకుపడింది. సరూర్ నగర్ లో 14.91, బాలానగర్ లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు యూసుఫ్ గూడలో 12.5, ఉప్పల్లో 12.1 సెంటీమీటర్ల వాన పడింది. ఇటు రాజేంద్ర నగర్, సరూర్ నగర్, వెస్ట్ మారేడుపల్లి, ఎల్బీ నగర్, గోల్కొండ, లంగర్ హౌస్, న్యూ నాగోల్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, నాంపల్లి, మల్లాపూర్, ముషీరాబాద్లలో 10 సెంటీమీటర్ల వర్షం పడింది. గ్రేటర్ హైదరాబాద్ లో 20కి పైగా ప్రాంతాల్లో 9.5 సెంటీమీటర్లు, 14 ప్రాంతాల్లో 10 నుంచి 12.5 సెంటీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. వాన ధాటికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. యూసుఫ్ గూడ, ఫిలిం నగర్, వెంగళరావు నగర్లలో కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. పంజగుట్ట కాలనీ సుఖ్ నివాస్ అపార్ట్మెంట్ పై పిడుగుపడి షెడ్డుతో పాటు కారు ధ్వంసమైంది. ఇక ఇటు బాలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం సెల్లార్లోని లైబ్రరీలోకి నీరు చేరింది. ముషీరాబాద్, రామ్నగర్ లో వరదల్లో కొట్టుకుపోయిన వ్యక్తి మృతి చెందాడు. ఇటు యూసుఫ్ గూడలో బైక్ పై వెళ్తున్న వాహనదారు పార్సిగుట్ట చౌరస్తా సమీపంలో కారు కొట్టుకుపోగా డ్రైవర్, ప్రయాణికులను స్థానికులు కాపాడారు. హైదరాబాద్ లో భారీ వర్షాలతో యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం కలిగింది. కాగా యాదగిరిగుట్ట మండలంలో 17.03 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లా మద్దూరులో 13.6 సెంటీమీటర్లు, గద్వాల జిల్లా ఐజలో 13.3 సెంటీమీటర్ల వర్షం పడింది. రాష్ట్రంలో ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఉమ్మడి పాలమూరుతో పాటు మేడ్చల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రంగారెడ్డి, నల్లగొండ, సిరిసిల్ల, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల, రేపు నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కామారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జలాశయాలు, చిన్న నీటి వనరులను పర్యవేక్షించేందుకు ఇంజనీర్ల బృందం సిద్ధంగా ఉండాలని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. అవసరమైన చోట పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని చెప్పారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా నిన్న ఎడతెరిపి లేకుండా వర్షం కురిసిన పరిస్థితి. పూర్తిగా హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మరో 2 రోజులు తెలంగాణలో భారీ వర్షాలుండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా హెచ్చరించింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపిన పరిస్థితి. అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని చెప్తా ఉన్నారు. చాలా ప్రాంతాల్లో కూడా ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా వెదర్ కి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసేటువంటి అవకాశం ఉంది. సో అందులో భాగంగానే ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా భారీగా వర్షం కురుస్తుందంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. సో అందులో భాగంగానే ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, దాంతో పాటు ఇటు సంగారెడ్డి జిల్లాల పరిధిలో భారీగా వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనం ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆవర్తనం, దానికి తోడు కూడా ఒక ద్రోణి ఏర్పడింది. సో ఈ ద్రోణి ప్రభావం మూలంగా ఏదైతే రాగల 2-3 రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో వాతావరణం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నేను ఒక్కరోజు ఇటు హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే దాదాపు 12
4 సెంటీమీటర్లకు పైగానే అత్యధిక వర్షపాతం నమోదైంది. సో ఇటు ఖైరతాబాద్ కానివ్వండి, యూసుఫ్ కూడా కానివ్వండి, అదే విధంగా ఇటు షేక్పేట్ లాంటి ప్రాంతాల్లో కూడా దాదాపు 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నిన్న నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రోజు కూడా భారీగా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో జిహెచ్ఎంసీ యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయింది. ఏదైతే క్షేత్రస్థాయిలో సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటే కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో నిన్న ఒక్కరోజే దాదాపు 12 సెంటీమీటర్లకు పైగా కురిసినటువంటి వర్షంతో ఒక్కసారిగా హైదరాబాద్ నగర జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. సో మ్యాన్ హోల్స్ అంతా కూడా పొంగిపోన్నాయి, రోడ్లంతా కూడా చెరువులను తలపించినటువంటి పరిస్థితి. సో ఈ రోజు కూడా అదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్న పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలతో జిహెచ్ఎంసీ యంత్రాంగం ఇటు ప్రభుత్వం అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా అధికారులను, జోనల్ కమిషనర్లను, డిప్యూటీ కమిషనర్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే క్షేత్రస్థాయిలో అంటే సిబ్బంది అంతా కూడా అలర్ట్ గా ఉండాలి, మాన్సూన్ బృందాలు, దాంతో పాటు డిజాస్టర్ బృందాలను కూడా అదనంగా సిద్ధం చేసి పెట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే అనేక ప్రాంతాల్లో ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా అంటే రాగల ఇంకొక 72 గంటల పాటు కూడా భారీగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో అందులో భాగంగానే హైదరాబాద్ కు ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి, దాంతో పాటు మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నుమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.